నిజామాబాద్లో ఓటింగ్ సరళికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు. నిజామాబాద్ నగరంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి పలు మండల కేంద్రాల్లో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి కనిపిస్తున్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ఉదయమే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపించారు. ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును ఉదయాన్నే వినియోగించుకున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు నిజామాబాద్ నగరంలోని పలు పోలింగ్ కేంద్రాల్లోనే నిజామాబాద్ భాజపా అభ్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్, అదేవిధంగా నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ నగరంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్మూర్లో పైడి రాకేష్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకుని మిగతా వారు కూడా ఓటేయాలని చెప్పి సూచించారు. డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో మాజీ మంత్రి మండా వెంకటేశ్వరరావు దంపతులు, అదేవిధంగా సిరన్పల్లి బోధన్ నియోజకవర్గంలోని సిరన్పల్లి గ్రామంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి, కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి, ఇలా ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులందరూ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగతా ఓటర్లందరూ కూడా తొందరగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని చెప్పి సూచిస్తున్నారు. యువత కూడా ఉదయమే ఓటేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుపై అవగాహన ముందు నుంచి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఓటు విలువ, ఓటు హక్కు, ఓటు వేయడం ఉన్నటువంటి ప్రాధాన్యతను ఎప్పటికప్పుడు వివరించిన నేపథ్యంలో పలు కార్యక్రమాలు కూడా చేపట్టి అవగాహన కల్పించడంతో చాలామంది యువత కూడా మొదటిసారి ఓటేసేవారు కావచ్చు, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించినటువంటి యువత కావచ్చు, ఓటేసేందుకు ఆసక్తి చూపించారు. ఇప్పుడు కూడా ఉదయం పూటనే వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు వృద్ధులు కానీ ఏదైతే 85 ఏళ్లలోపు ఉన్నటువంటి వృద్ధులు, అదేవిధంగా మిగతా దివ్యాంగులు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరోవైపు కొన్ని ప్రత్యేకంగా మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పలు చోట్ల కేవలం మహిళలు మాత్రం నిర్వహించేటువంటి పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా యువత నిర్వహించేటువంటి పోలింగ్ కేంద్రాలు, దివ్యాంగులతో కూడినటువంటి పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అక్కడ అందుకు సంబంధించినటువంటి సిబ్బందిని కేటాయించి ఆ పోలింగ్ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దారు. నిజామాబాద్ నగరంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో దాదాపు ఎస్ఎఫ్ఎస్ స్కూల్ లాంటి పోలింగ్ కేంద్రాల్లో ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఓటర్లకు రెడ్ కార్పెట్ ఏర్పాటు చేసి వారికి స్వాగతం పలికిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మిగిలిన చోట్ల కూడా ఏదైతే మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారో అక్కడ ఓటర్లు ఉత్సాహంగా ఓటేసేందుకు ఆసక్తి చూపించారు. వారందరికీ రెడ్ కార్పెట్ పరిచి మరీ పూలతోని ఏదైతే ఒక శుభకార్యం నిర్వహిస్తే ఎట్లాగైతే అలంకరిస్తారో ఆ విధంగా అలంకరించి ఓటర్లకు స్వాగతం పలికినటువంటి దృశ్యాలు మనకు కనిపించాయి. మరోవైపు ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. ఉదయం 9 గంటల వరకు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 10.9% పోలింగ్ అనేది నమోదైంది. మరోవైపు 11 గంటల వరకు ఆ పోలింగ్ శాతం అనేది పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఎండ తీవ్రత కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఓటర్లు ఈ 11 గంటల లోపు ఓటేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చుట్టుపక్కల తమ సమీపంలోనే పోలింగ్ కేంద్రాలు ఉండడం, మరోవైపు తొందరగా ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో తొందరగా ఓటేస్తే మంచిదన్నటువంటి అభిప్రాయం నేపథ్యంలో ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు, తమ ఓటుకు వినియోగించుకున్నారు. మరోవైపు ఉదయం నుంచి కూడా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో కొంత సమయం అనేది పోలింగ్ ఆగిపోయింది. ఇటు నిజామాబాద్, అటు కామారెడ్డి 2 జిల్లాల పరిధిలో కూడా పోలింగ్ అనేది పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు కానీ వీవీప్యాట్లు కానీ మొరాయించడం కారణంగా పలు చోట్ల పోలింగ్ అనేది 10 నిమిషాల నుంచి దాదాపు గంట పాటు కూడా అక్కడ ఉన్నటువంటి స్థితిని బట్టి గంట పాటు కూడా పోలింగ్ అనేది నిలిచిపోయింది. అక్కడ ఉన్నటువంటి తక్షణం అధికారులు స్పందించి వాటిని సమస్యను పరిష్కరించడంతో ఆ తర్వాత పోలింగ్ అనేది ప్రారంభమైంది. ఇప్పుడైతే పోలింగ్ ప్రశాంతంగా కనిపిస్తోంది. అన్ని ఏర్పాట్లు, ఎండల తీవ్రత నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు చేశారు. ఆ పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్ సౌకర్యం కానీ, మంచినీరు కానీ, వైద్య సదుపాయం కానీ, లేదంటే దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్ను కూడా అందుబాటులో ఉంచారు. మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇటు నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంత్తో పాటు సిపి కల్మేశ్వర్ కూడా అటు బందోబస్తు, ఇటు పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైనటువంటి అన్ని సూచనలు కూడా, సలహాలను కూడా సిబ్బందికి అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు సీసీటీవీలు ఏర్పాటు చేయడంతో ఆ సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తూ ఏదైనా ఇబ్బంది ఉంటే తక్షణం అక్కడికి అక్కడ ఉన్నటువంటి రూట్ ఆఫీసర్లను కానీ ఇతరులను కానీ పంపించి వెంటనే సమస్య పరిష్కరించే విధంగా చూస్తున్నారు. ఇప్పటికైతే పోలింగ్ అనేది ప్రశాంతంగా సాగింది. ఉదయం 9 గంటల వరకు 10.9% నమోదైన నేపథ్యంలో 11 గంటల వరకు అది మరింత పెరుగుతుందని చెప్పి 1 గంట వరకు ఎక్కువ శాతం పోలింగ్ అనేది నమోదని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఇది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.